జాగృతి నవంబర్ 24 సంచిక నుంచి సర్వమాన సమానత్వం అయ్యప్ప తత్వం. అయ్యప్ప స్వామి అవతరణకు సంబంధించి ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం ముల్లోకాల్లోనూ కల్లోలపరుస్తున్న మహిషి అనే రాక్షసి వధకు ఒక బాలుడికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అతని మెడలో ప్రకాశవంతమైన మణిహారం ఉండటంతో మణికంఠుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు. అయ్యప్పన్నని మరో పేరు. అటు పుత్రులు లేని పండళ రాజు తపస్సు కోసం అడవికి వెళ్ళినప్పుడు ఈ బాలుడు తారసపడతాడు. రాజు ఆ బాలుడిని చేరదీశాడు. అది మహారాణికి నచ్చలేదు. ఒకవేళ తనకు కుమారుడు కలిగితే అతని రాజ్యాధికారానికి ఇతడు అడ్డు వస్తాడేమోనని శంకిస్తుంది. తలనొప్పితో బాధపడుతున్న తనకు పులిపాలు కావాలని అయ్యప్పను ఆడుతుంది. మాతృభక్తి పరాయణుడైన అతను అడవికి వెళ్ళి ఒక పులిపై కూర్చుని మరికొన్ని ఆడపులులను తోలుకు వస్తాడు. అతని మాతృభక్తి ధైర్య సాహసాలను మెచ్చటంతో పాటు పశ్చాత్తాపంతో మహారాణి క్షమాపణ కోరుతుంది. ఈ రాజేశ్వరాలు తనకు అవసరం లేదంటూ పులిపై ఎక్కి అడవులకు వెడతాడు. రాజు సపరివారంగా వెళ్ళి బతిమిలాడినా మనసు మార్చుకోడు. మీ రాక నా శాంతిని భంగపరిచింది. సమీపంలోని కొండకు వెళతాను. అక్కడ మీరు నన్ను చూడలేరు. మానసికంగా మిమ్మల్ని విడిచి వెళ్ళటం లేదు. ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించండి. మకర సంక్రాంతి నాడు దీనిని ఆరాధించిన వారికి పక్కనే గల కొండపై నుంచి వెలుగు కనిపిస్తుంది. నాపై విశ్వాసం ఉంచి వెళ్ళండి. నా వద్దకు వచ్చేటప్పుడు మీలో విభేదాలు, ద్వేషభావం, అసూయ ఉండకూడదు. మీరందరూ ఒకటై రండి అని జ్యోతి రూపంలో అదృశ్యమయ్యాడు. ఆయన సూచన మేరకు పండలరాజు అయ్యప్ప దేవాలయం నిర్మించాడు. శబరిమల యాత్రికులు ముందుగా ఎరుమేలిని దర్శిస్తారు. ముఖ్యంగా తొలిసారి మాలాధారణ చేసేవారు అంటే కన్యస్వాములు ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలని నియమం. శరంగుత్తి అనే ప్రదేశాన్ని సందర్శించి తమ వెంట తెచ్చుకున్న బాణాలను గుచ్చుతారు. తనను వివాహం చేసుకోవాలని అయ్యప్పను మాలికాపుర తమ్మ కోరింది. తన దర్శనానికి కన్యస్వాములు రాని సంవత్సరంలో తప్పక వివాహం చేసుకుంటాను అని అయ్యప్ప నిబంధన విధించాడు. కన్యస్వాములు తాము వచ్చినట్లు తెలిపేందుకే బాణాలు గుచ్చుతారని, ఏటికేడాది వాటిని చూసిన మాలికాపురతమ్మ నిరాశతో వెనుతిరుగుతుందని కథనం. ఇతర ఆలయాలతో పాటు ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది. అయితే దీనిపై అయ్యప్ప విడిచిన బాణం దర్శనమిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించేందుకు పదునెట్టాంబడి అనే 18 మెట్ల సోపాన మార్గం ఉంటుంది. ఈ మెట్లను 18 మంది దేవతలు ఆవహించి ఉన్నారని ప్రతీతి. శరణఘోషతో ఈ మెట్లను ఎక్కుతారు. అత్యంత పవిత్రంగా భావించే ఈ మెట్లను అధిరోహించే భక్తులు తమలోని 18 మాయోపాయాలు త్యజించాలని ఇవి సూచిస్తాయి. ఇరుముడి ధరించిన వారే ఈ సోపాన మార్గంలో వెళ్లేందుకు అర్హులు. దీక్షాపరులు స్వామి దర్శనం తరువాత తమ ఇరుముడుల్లోని నేతితో నింపిన కొబ్బరికాయలను పగలగొట్టి నెయ్యిని స్వామివారి అభిషేకానికి సమర్పిస్తారు. కొబ్బరికాయలోని నెయ్యిని స్వామి అభిషేకానికి సమర్పించడం అంటే మనస్సును సమర్పించినట్లేనని భావిస్తారు. కొబ్బరి చిప్పలను అక్కడి హోమగుండంలో వేస్తారు. అయ్యప్ప మాలికాపురతమ్మ ఆలయాలకు మధ్య లోయ లాంటి ప్రదేశంలోని పుష్కరిణిని భస్మకోళం అంటారు. 18 సార్లు శబరిమల యాత్ర చేసిన మాలాధారులు కొబ్బరి మొక్క తీసుకువెళ్ళి ఆ పుష్కరిణి సమీపంలో నాడతారు. ఆ ప్రదేశాన్ని పుంగావనం అంటారు. ఇరుముడిలో తెచ్చిన రవికె వస్త్రాన్ని మాలికాపురతమ్మ వద్ద ఉంచి ఇంటికి తీసుకువెళతారు. ప్రధాన ఆలయ సమీపంలోని వావర్ స్వామిని దర్శనంతో అయ్యప్ప ముగిసినట్లు అవుతుంది. తిరుగు ప్రయాణంలో ఆ ఆలయం వద్ద కొట్టే కొబ్బరికాయను తిరుగు కొబ్బరికాయ అంటారు. దీక్షా నియమాలు. అయ్యప్ప దీక్షా నియమాలు కాస్త కఠినంగానే ఉంటాయి. కుల, మత, ప్రాంతీయ వర్గాలకు అతీతంగా దీక్షను చేపట్టవచ్చు. అయితే దాన్ని నిష్ఠగా కొనసాగించవలసి ఉంటుందని నిబంధనలు పేర్కొంటున్నాయి. దీక్షాకాలంలో సూర్యోదయానికి ముందు, సూర్యాస్త సమయం తరువాత, అత్యవసరమైనప్పుడు కూడా చన్నీటితో స్నానం చేయాలి. ఉదయము సాయంత్రము శరణఘోష చేయాలి. దీక్ష ఇచ్చిన గురుస్వాములను గౌరవించాలి. పగటిపూట భోజనం, రాత్రివేళ అల్పాహారం స్వీకరించాలి.
పాదరక్షలు ధరించకూడదు, మత్తు మాదక ద్రవ్యాలు వాడకూడదు, నేలపై పరుండాలి, బ్రహ్మచర్యం పాటించాలి, మనుషులంతా సమానమే అన్నది అయ్యప్ప తత్వం. ఆయన జ్యోతి రూపంగా మారే సందర్భంలో చేసిన హితవు మేరకు అయ్యప్పమాల దీక్షాదారులు హోదాలతో నిమిత్తం లేకుండా పరస్పరం అయ్యప్పలుగా పిలుచుకోవాలి. చక్కని వ్యాసాన్ని మనం విన్నాం. అయితే ఇందులో వావర స్వామి అని ఆయన ఉన్నారు చూసారా, ఈ వావర స్వామి అది ముస్లింలకు సంబంధించిన దర్గా లాంటిది నేను విన్నంతవరకు. కాబట్టి అయ్యప్ప ఏమో ఎప్పుడో కలియుగానికి ముందుది, వావర స్వామి ముస్లింలకు సంబంధించిన వాడు అంటే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో అది పుట్టింది ఇస్లాం. కాబట్టి ఈయన మిత్రులు ఎట్ట అవుతారు అసలు? అయ్యప్ప స్వామి ఎన్నో ఈ వావరు స్వామి, వావరు అనే ఆయనకి ఆ ముస్లిం పేరుకి స్వామి అని తగిలించారనమాట. ఇవాళ సాయిబాబాకి షిరిడీలో సాయిబాబాకి అల్లా మాలిక్ కన్నా ఆయనకి మనం ఎలా ఇది చేసుకుని ఆయన్ని పెంచుకుంటూ పోతూ మనం తగ్గించుకుంటూ పోతున్నామో ఇలాగే ఇది కూడా అన్నమాట. అందుకని మన హిందువులు గుడ్డిగా ఎదటివాడు చెప్పింది నమ్ముతుంటాం, అది కూడా అంత మంచిది కాదు. ఏ విషయమైనా పూర్తిగా శాశ్వతము కాదు, పూర్తిగా అశాశ్వతము కాదు. ఒక్కొక్క విషయము ఒక్కొక్కసారి అది అనుకోకుండా ప్రబలంగా ప్రచారం అయిపోతుంది. అలా ప్రచారాల్లో ఈ సాయిబాబాది, షిరిడి సాయిబాబాది, అలాగే ఈ వావర స్వామిది కూడా మనని మార్చడానికి, మనని ధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చినాయేమో అని కొన్ని రాతల ద్వారా అనిపిస్తూ ఉంటుంది. అంటే నాకు తెలిసిన విషయాన్ని మీకు తెలియచెప్పటం ధర్మం అనే ఉద్దేశంతో వీటిని తెలియచెప్తున్నా. కొంతమంది దానికి ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు, కానీ ఉన్న వాస్తవమైన విషయాన్ని కూడా మీ ముందు ఉంచడం మంచిది, సరైనది అని భావించి మీ ముందు ఉంచాను. స్వస్తి.